ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ జీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకటరామిరెడ్డి. అశోక్ బాబుకు ఉద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. ఉద్యోగులను రాజకీయాలకు వాడుకున్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. నల్ల చొక్కాలు వేసుకుని ఢిల్లీలో ధర్నాలు చేయించలేదా అని నిలదీశారు వెంకటరామిరెడ్డి. నిన్న ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు గారు నా డిస్మిస్ గురించి మాట్లాడుతూ ప్రెస్ మీట్లో పచ్చి అబద్ధాలు, అన్యాయమైన అబద్ధాలన్నీ మాట్లాడడం జరిగింది. ఆయన ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొద్ది హుందాగా మాట్లాడేవాడు. మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి పోయాక ఈ అబద్ధాలు మాట్లాడే అలవాటు వచ్చిందో లేదంటే ఆ పార్టీలో చేరినాక అలవాటు వచ్చిందో కానీ నిన్నైతే చాలా ఘోరంగా దిగజారి మాట్లాడాడు. నేను 2 రోజులు 3 రోజుల నుంచి అడుగుతున్నా కదా, మీ ద్వారా అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడిగినా. అదే నేను అట్లా జెండాలు పట్టుకుంటే ఒక ఫోటో చూపించండి, ఒక వీడియో చూపించండి, ఏదైనా ఒక ఆధారం చూపించండి అని చెప్తున్నా. మీరు ఆధారం చూపిస్తే నేను కోర్టుకు వెళ్ళడం కాదు, ఉద్యోగం మానేస్తానని కూడా చెప్పిన. అసలు అశోక్ బాబు గారికి ఈ కాండక్ట్ రూల్స్, ఉద్యోగుల రాజకీయాలు అనే మాట్లాడే అర్హత ఉందా? ఆయనకు అర్హత ఉంది అంటే అసలు ఆయన కూడా ఇలాంటి నీతులు చెప్తున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆయన ఏం చేసిందో అందరికీ తెలియదా? మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రానికి వెళ్ళి కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో బీజేపీని ఓడించండి అని పిలుపునిచ్చింది ఆయన. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కాదు, మీ పచ్చ మీడియా, పచ్చ జర్నలిస్టులు ఎవరైనా కూడా వెతికి ఎక్కడైనా వెతకండి, సోషల్ మీడియా అంతా వెతకండి. నేను ఎక్కడైనా పార్టీ జెండా పట్టుకొని ప్రచారం చేసిన మేము పలానా పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఓటేసిన అని చెప్పి నన్ను ఒక వీడియో ఉంటే చూపించండి. అది మీరు నీతులు మాట్లాడితే ఆశ్చర్యంగా లేదా? అసలు ఉద్యోగులను రాజకీయంగా వాడుకునేది తెలుగుదేశం పార్టీ కాదా? అశోక్ బాబు గారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగులతో ధర్నా చేయించింది వాస్తవం కాదా? మీ టీడీపీ పార్టీ ధర్నా కార్యక్రమంలో ఉద్యోగులను నల్లచొక్కాలు వేసి కూర్చోబెట్టి వాళ్ళని బీజేపీతో తిట్టించింది వాస్తవం కాదా? ప్రధానమంత్రి మోడీ గారిని వ్యక్తిగతంగా తిట్టించింది వాస్తవం కాదా? వీటన్నిటికి సంబంధించిన వీడియోలు లేవా? వీటన్నిటికి సంబంధించిన ఫోటోలు లేవా? ఉద్యోగులను బలి చేయొద్దు, అప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా పనులు చేయించుకోవడానికి మాట్లాడింటారని చెప్పి వదిలేసింది తప్ప అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరి మీద యాక్షన్ తీసుకున్నారా? ఈరోజు ప్రభుత్వం అడ్డగోలుగా ఒక నిర్ణయం, ఎలాంటి ఆధారం లేకుండా నిర్ణయం తీసుకుంటే దాన్ని మీరు సమర్థించుతూ మాట్లాడినప్పుడైనా వాస్తవాలు మాట్లాడాలి కదా.